ఫ్రెండ్స్, మన హైదరాబాద్ నుండి అయితే మన శ్రీశైలంకి అయితే చేరిపోయాము. మన రైట్ సైడ్ ఆర్సీ కనిపిస్తుంది కదా, అది శ్రీశైలం వెళ్ళే దారి అనమాట. ప్రజెంట్ అయితే మనము వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే శ్రీశైలం శిఖర దృశ్యం అనమాట. ఈ వీడియోని అయితే ముందుగా అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అయితే నాకు సపోర్ట్ అయితే చేయండి. మొత్తం చూపిస్తాను మీకు. ఈ శిఖర దృశ్యం అనేది మన శ్రీశైలంలో శిఖరం అనేది శ్రీశైలం క్షేత్రంలో ఒక పవిత్ర ప్రదేశం. నంద్యాల జిల్లాలో ఒక రెవెన్యూ గ్రామం. ఈ ప్రదేశాన్ని శిఖరేశ్వరం అని కూడా అంటారనమాట. సో గైస్, మనం దగ్గరకు వచ్చేసాం కదా. ఈ వచ్చిన తర్వాత బండి అయితే పక్కన పార్క్ చేసుకున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం మెట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఈ శిఖర దృశ్యం మనకు కావాలంటే ముందుగానే మనం మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి. ఈ శ్రీశైలం శిఖర దృశ్యానికి పెద్ద చరిత్రే ఉందన్నమాట. ఇది వచ్చి శ్రీశైలం శిఖర చాలా పవిత్రమైనదని భావిస్తారు. దీన్ని చూడడం వల్ల పునర్జన్మ ఉంటుందని స్కంద పురాణంలో శ్రీశైల ఖండంలో పేర్కొన్నారనమాట. ప్రజెంట్ మనమైతే పైకి వెళ్ళి ప్లేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టికెట్ ప్రైజ్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. ఈ శిఖరం మీదకి వెళ్ళాలంటే ముందుగానే మన టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనమైతే పైకి వెళ్ళడానికి అలౌడ్ ఉంటుంది అనమాట. టికెట్ అయితే ముఖ్యం. మనమైతే టికెట్ ఇప్పుడు తీసుకొని మీదకైతే వెళ్తున్నాము. పైన శిఖర దర్శనం అయిపోయాక కింద గుడి కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ దర్శించుకోవాలన్నమాట. ఈ శ్రీశైలం శిఖర దర్శనం ఎందుకు చేసుకోవాలంటే దీన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని ఒక పురాణ వచనంలో ఉంది. అంటే మనకి ఇక్కడ నందీశ్వరుడు కొమ్ములపై మనం చేతులు వేసి మన శ్రీశైలంలో ఉండే గోపురాన్ని మనకి కనిపిస్తే ఒక 6 నెలల్లో చనిపోతామని, తర్వాత మనకు పునర్జన్మ ఉంటుందని ఇక్కడ బాగా నమ్ముతారనమాట. ఈ ప్రదేశం సంబంధించి ఈశ్వరుని పొందాలనే బాధ నుండి విముక్తి కోసం నువ్వులు వేసి ఈ నందీశ్వరుని తిప్పే ఆచారం ఉన్నట్లు చెప్తారు. ఇక్కడ శ్రీశైలం గుడి గోపురం మీకు కనబడకపోతే వేరేగా టికెట్స్ ఉంటుంది. బైనోకులర్లో వీటిలో అయితే మనం చూడొచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు శ్రీశైలంలో మన శిఖర దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి అయితే మనం బయలుదేరిపోతున్నాము. కుజుడు విగ్రహాన్ని అయితే మనం దర్శించుకొని మన ప్రయాణం అయితే గైస్ మొత్తానికైతే శిఖర దర్శనం అయితే అయిపోయింది. చాలామంది జనాభా ఉండడం వల్ల వేగంగా పంపించారు. మనకి ముందు కనిపిస్తుంది కదా, ఈ నందీశ్వరుడు విగ్రహం అయితే మనం శిఖర దర్శనం వచ్చేటప్పుడే ఈ విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే కానీ పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పాలధార పంచదార అనే ప్రదేశం అయితే చూపిస్తాను. మీరు చిన్న సపోర్టివ్గా అయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన దగ్గరలో కనిపిస్తుంది చూడండి బ్లాక్ కారు, అది వచ్చేసి హైదరాబాద్ రోడ్ అనమాట. మన లెఫ్ట్ సైడ్ పోతే అది శ్రీశైలం శిఖర దర్శనం అనమాట. మనం అలాగ వెళ్ళాం కదా, మన ముందు కనిపిస్తుంది ఆర్సీ. మన ఇది శ్రీశైలంగా ఎంటర్ అవుతే మనకి ఆర్సీ అలాగ ఎంటర్ అవుతుంది అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూస్తే మొత్తం అర్థమవుతుంది మీకు. పాలధార పంచదార అనే ప్రదేశం చూపిస్తా. దాంతోపాటు రూమ్ రెంట్స్ కోసం కూడా మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు లాస్ట్లో మీకు మొత్తం చెప్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇదే ప్లేస్ అనమాట. పాలధార పంచదార అనే ప్లేస్ ఇదే అనమాట. మన శ్రీశైలం నుండి మనం ఒక 4 కిలోమీటర్ల లాంగ్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇదో స్టార్టింగ్ ఈ రోడ్డు పక్క నుండి వే ఉంటుందన్నమాట. ఒకవేళ మనం శ్రీశైలంకి ఎంట్రన్స్ అవుతే కానీ మనం రైట్ సైడ్ అనేది ఈ వే అయితే ఉంటుందన్నమాట. మన వెహికల్ని అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇలాగ మనం డౌన్ వైపు వస్తాయి కానీ మనకి ఇలా మెట్లు మార్గం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ మెట్ల మార్గం వచ్చేసి మొత్తానికి చూడండి 160 మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ వాతావరణం కానీ ప్రకృతి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి అయితే మనం చూసేద్దాం. ఈ పక్కన చూడండి, మెట్ల పక్కన నుండి చాలా అంటే చాలా షాప్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం కింద ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ పాలధార పంచదార అనేది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం సమీపంలో ఒక పవిత్రమైన మరియు సుందరమైన ప్రదేశంలో ఉంది. ఇది శివునికి 5 అంశాలుగా ఇది సూచిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారనమాట. ఇక్కడ సహజంగా ప్రవాహాలకు ప్రసిద్ధి చెందింది అనమాట. ఇక్కడే అనమాట మన ఆది శంకరాచార్యులు ఇక్కడే ధ్యానం చేశారనమాట. ఇక్కడ స్వచ్ఛమైన జల ప్రవాహం ఉంటుందన్నమాట. రాళ్ళు ఉన్నా సరే, ఎంత పెద్ద రాళ్ళు ఉన్నా సరే ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అనేది అందరికీ ప్రశ్నగా మారింది. ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. ఒక పక్క చూడండి 2 దారలాగా వస్తున్నాయి కదా, ఒక పక్క పంచదార అంటే పాలధార పంచదార రెండు ఒకలాగా ఉన్నా సరే టేస్ట్లు మాత్రం వేరు ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీశైలంలో సాక్షి గణపతి దేవాలయానికి అయితే వెళ్దాం. ఈ శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా అయితే మన ఈ సాక్షి గణపతి దేవాలయానికి అయితే ముందు దర్శించుకోవాలన్నమాట. అప్పుడే మనం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్టు
లెక్కలోకి వస్తుంది అనమాట. ఇది శ్రీశైలం దేవస్థానంలో ప్రధాన ద్వారంలో ఉంటుంది. ప్రధాన ఆలయానికి వెళ్ళే ముందు ఇక్కడ దర్శించుకోవాలి. భక్తులకు తమ గోత్రాన్ని లేదా పేరును సాక్షిగా గణపతికి చెప్పి స్వామిని స్మరించుకుంటారు. శ్రీశైలంలో జరిగే అన్ని పూజలు కానీ కార్యక్రమాలు కానీ సాక్షిగా ఉండడానికి యాత్ర కానీ విజయవంతం కావడానికి స్వామిని కరుణకు ఈ గణపతి దర్శించుకుంటే ముఖ్యమని నమ్ముతారనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ రెంట్ రూమ్లు అనమాట. మనం శ్రీశైలంలో అయితే పరిస్థితి ఉన్నాము. ఇక్కడ ఉన్న రెంట్ రూమ్లు మనకి ఎలా ఉన్నాయి ఏంటంటే చూపిస్తాను. రూమ్ చూపిస్తా. ఇప్పుడు రూమ్ చూస్తున్నాం కదా, ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఒకటే బెడ్ ఉంది. నార్మల్గా అయితే ఇది ఏం పర్వాలేదు పడుకోవడానికి అయితే. ఇది సింగిల్ బెడ్రూమ్. రూమ్ అయితే చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుండి అన్నీ చూస్తే బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. బాత్రూమ్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నది. అన్నిటికీ సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సింగిల్ బెడ్. తర్వాత మనకు వచ్చి ఇక్కడ నుండి వ్యూ బయటికి కనిపిస్తుంది కదా, చూడండి. డోర్ నుండి మనకి అటు ఫ్రెండ్స్ చూసారు కదా రూమ్ మొత్తం. రూమ్ అయితే పర్వాలేదు మనకి. నేనైతే వన్ డే ఒక్కరోజు ఉండడానికి అయితే మాత్రం తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా అయితే బాగుందనమాట. నాకు రూమ్ అయితే బాగా నాకు తక్కువ ఇచ్చారనమాట. అంటే ఇద్దరు కలిపి 700 మాట్లాడినాను. 700 మాట్లాడితే రూమ్ అయితే అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే ఫెసిలిటీ. మనమైతే బయట నుండి ఫుడ్ తెచ్చుకోవాలా. ఇలాంటి శ్రీశైలంలో చాలా అంటే చాలా డార్మెటరీస్ కూడా ఉంటాయి. డార్మెటరీ రూమ్స్ కూడా ఉంటాయి, కానీ ఏసీ ఉంటాయి అనమాట. నాన్ ఏసీలు ఎక్కువ దొరకవు అనమాట. సో ఏసీలన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ప్రైజ్. సో నాకైతే ఇది తక్కువలో దొరికింది అనుకుంటున్నా. మొత్తానికి ఇది మన 700కి అయితే దొరికింది నాకైతే. అది ఎప్పటికైనా వస్తే కానీ శ్రీశైలం రూమ్స్ అని ఉంటాయి ఇక్కడ. పేరే శ్రీశైలం రూమ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ కనుక్కోండి. అక్కడ నంది పార్క్ ఉంది కదా, నంది పార్క్ నుండి సీదా లోకి వచ్చేస్తే కానీ డార్మెటరీలు చాలా అంటే చాలా ఉంటాయి. బయట స్టే చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. మనకి శ్రీశైలంలో రూమ్ దొరికిన తర్వాత మనము ఏదైనా ప్లేస్ చూడాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి. అందరూ వెళ్తున్నారు చూడండి, అది పాతాళగంగ దారి. ఇది మనం స్ట్రైట్ ఇలాగ వచ్చిన తర్వాత మన లెఫ్ట్ సైడ్కి పోతే రూప్ వే ఉంటుంది అనమాట. రైట్ సైడ్కి స్ట్రైట్కి పోతే మనకి ఇది పాతాళగంగకి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ మనకి ఇక్కడ టికెట్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనకి రూప్ వే నెక్స్ట్ మన శ్రీశైలం డ్యామ్ చూడాలనుకుంటే అది కూడా మనకి చూపిస్తారనమాట. దాని ప్రైజ్ అనమాట. ఇది వచ్చి అక్క మహాదేవి గృహాలకు వెళ్ళడానికి అనమాట. పెద్దలకైతే 650, చిన్నపిల్లలకి అయితే 520 అయితే ఉందన్నమాట. రూప్ వేకి అయితే ఎక్కువేమి ఉండదు. కింద పాతాళగంగ వరకే ఈ రూపీ అనేది ఉంటుంది. 80-60 ఇలాగ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే టికెట్ అయితే ఉంటుంది. ఏదైనా సరే మనము అక్కడికి ఒకవేళ అక్క మహాదేవి గృహాలకి వెళ్ళడానికి కూడా ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. తర్వాత మనకి అక్క మహాదేవి గృహాలకి వెళ్ళడానికి అయితే ఆన్లైన్లో అయితే మనం బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇదే అనమాట ఇక్కడ టికెట్ కౌంటర్. అది కూడా మనకి మీదనే ఇస్తారు, లేదా మనకి ఇక్కడ పాతాళగంగ దగ్గర కూడా మనకి టికెట్స్ ఇస్తారనమాట. ప్రజెంట్ మనమైతే టికెట్ తీసుకున్నాం. మన స్ట్రైట్ కనిపిస్తుంది చూడు, అలాగే నడిచి వెళ్తే మనకి బోట్కి వెళ్ళే దారి అనమాట. అది ఇటువైపు చూస్తే మన పాతాళగంగ స్నానం చేసే దారి. మనమైతే టికెట్ తీసుకున్నాము. కింద కనిపిస్తుంది కదా పడవ, ఆ పడవ దగ్గరే మనమైతే పడవ ప్రయాణం ఉంటుంది. ఆ మీద నుండి అయితే వచ్చామన్నమాట, ఆ మెట్ల వైపు నుండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మనం నేమ్ పెట్టి పిలుస్తారనమాట. అప్పుడు వాళ్ళే పిలిచిన తర్వాత మనం వెళ్ళాలి. యాక్చువల్గా నేను వీడియో అయితే పెట్టేసిన అక్క మహాదేవి గృహాలకు వెళ్ళడానికి ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ వీడియో అయితే ఉంది, వెళ్ళి చూడండి. అక్క మహాదేవి గృహాలకు 3 గంటల జర్నీ ఉంటుంది ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది మొత్తం నేను పెట్టాను. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీకు చూపిస్తున్నానంటే ఒకసారి వెళ్ళి చూడండి, విజిట్ చేయండి. అంటే మన పాతాళగంగ దగ్గర నుండి మన ఈ పడవ ప్రయాణం ఎలాగుంటుందంటే మన అక్క మహాదేవి గృహాలకు వెళ్ళినంత వరకు 3.5 గంటలు అయితే ఉంటుంది అనమాట. 3.5 గంటలు కాదు, 3 గంటలు అయితే జర్నీ ఉంటుందన్నమాట. అక్కడ నుండి ఈ పడవ ప్రయాణం, ఈ వాతావరణం మొత్తం చూసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇది అక్కడ అక్క మహాదేవి గృహాలకు వెళ్ళిన తర్వాత లక్షల సంవత్సరాలు ఏర్పడిన గృహ అనమాట. ఇది ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. 8 మంత్ అవుతుంది. యాక్చువల్గా దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే మీకు అర్థం కాకపోతే కానీ ఫస్ట్ నుండి అయినా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గృహల్లోనే స్వయంభు శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడే అక్క మహాదేవి గారు శివుడిని కోసం తపస్సు చేశారంట. ఇక్కడ మనకి గైడ్ కనిపిస్తున్నారు చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకుని అతనే గైడ్ అనమాట. మన పడవలోనే అతనే తీసుకొచ్చారు. తర్వాత ఈ అక్క మహాదేవి గృహల్లోన విశిష్టత గురించి మొత్తం వివరిస్తారనమాట. ఇలాగా ఫుల్ వీడియో అయితే ఉన్నది. ఒకసారి నా బయోలో వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ముందుకెళ్తే మనం కూడా చిక్కడిపోతాం వాళ్ళలో. సార్ మనకి ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ కూడా కనబడుతుంది అక్కడ. అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఉండి కరెంట్ తయారవుతుంది.
బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. ఇది యాక్చువల్గా మీ పవర్ హౌస్ అంటే డ్యామ్ కింద మీరు హైదరాబాద్ రూట్లో కనబడతాయి మీకు. ఇది పవర్ హౌస్కి వాటర్ వెళ్ళడానికి మెయిన్ గేట్ ఆపరేటింగ్ బిల్డింగ్లో ఉంటుంది. వాటర్లో ఐరన్ జాలీ కనబడుతుంది ఉండే, దాని కింద నుంచి అండర్ గ్రౌండ్ టర్నల్ ఉంది, దాని ద్వారాగానే పవర్ హౌస్కి వాటర్ వెళ్తుంటుంది. రైట్ సైడ్ పవర్ హౌస్ ఒక్కసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ తయారు అవుతుంది. ఏపీ స్టేట్లో ఉంది అది. మన బ్యాక్ సైడ్ ఏమో ఇది 900 మెగావాట్స్. ఇదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్కి వచ్చి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఆయన ఎవరంటే 1960 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేశారు, తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ గట్ట ఇక్కడ మనకు 650 రూపాయల టికెట్ తీసుకుంటే అక్క మహాదేవి గృహాలు చూపించేసిన తర్వాత దగ్గరలో ఉన్న మన శ్రీశైలం డ్యామ్ను అయితే దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తారు. మనకి అక్కడ వైట్ కనిపిస్తుంది చూడండి, అది తెలంగాణ జల విద్యుత్ శక్తి కేంద్రం అన్నమాట. ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందంట. పాతాళగంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలంటే మన మల్లికార్జున స్వామి దేవాలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. 500 నుండి 700 వరకు మ్యాక్సిమం మెట్లు దిగల్స్ ఉంటుంది. అలాగే మనకి రూప్వే సదుపాయం కూడా ఉంటుంది. ప్లీజ్ గైస్, ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు ఇంకా చూసుంటే కానీ ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.